రైట్ సింగరేణిలో బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు తెరలేపాడు. తలాతోకలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. అయితే సిట్ విచారణల పేరుతో రేవంత్ ప్రభుత్వం టైంపాస్ రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇటు వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్ డైవర్షన్ డ్రామాలు ఆడుతోందన్నారు. ఎన్ని ఎంక్వైరీలు వేసినా భయపడేది లేదని కూడా స్పష్టం చేశారు. ఇటు నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేస్తోందన్నారు. తాము ఏ తప్పు చేయలేదని, ఎన్ని విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కేటీఆర్. దౌర్జన్యంగా మమ్మల్ని పంపిస్తున్నారంటే డెఫినెట్ గా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మరణ శాసనం ఆ ప్రభుత్వమే రాసుకుంటా ఉన్నది. మమ్మల్ని రెచ్చగొడతాం. మేము ఏమని లేదు, శాంతియుతంగా ఇక్కడ పక్కనే రెస్టారెంట్ ఉంది, తినడానికి వెళ్తున్నాం. పొద్దున్న నుంచి తిండి లేదు మాకు. ఇలా మా నాయకుడు 5-6 గంటలు అయింది. ఏమైందో తెలియదు, లంచ్ పెట్టిరా తెలియదు, గోళీలు ఇచ్చిరా తెలియదు. ఏమంటున్నాం మేము? నిరసన తెలిపినామా? మాట్లాడే స్వేచ్ఛ లేదా? ప్రజాపాలన అంటారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. ఇది ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. మనుషులు మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఏడవైంది మీ 7వ గ్యారంటీ ఏడబోయింది? ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన ఏడబోయింది? ఎందుకు ఈ వివక్ష? బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత వణుకు? ఎందుకు భయపడతా ఉన్నది? మీరు తప్పు చేయకపోతే ఇలా పోలీసులను వాళ్ళని డ్యూటీ ప్రభుత్వం చేయనీయట్లేదు. ఇలా గాంధీ భవన్ నుంచి పోలీసుల స్క్రిప్ట్ వస్తూ ఉన్నది. ఇలా అందుకే మా మీద దమనకాండ. ఒక్కరు కూడా లేదు. 144 సెక్షన్ పెట్టినట్టు. మేము ఉన్నది 4. ఎంత ఈ పరిణామాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఇవన్నీ అధికారులు రాసి పెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం కూడా రాసి పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త.